గుర్తు చేస్తుంటాడు. ఆ గుర్తు చేస్తుంటాడు కాబట్టి మనకు వాటి గురించి ఒకసారి మనం విశ్లేషణ అనేటువంటి వాడు పరిపాలిస్తుంటాడు. వీరు ఆగిపోయినటువంటి విమానము ఆ సురసేనుని రాజ్యంలో ఉంటుందన్నమాట. అప్పుడు ఎందుకు ఇది ఆగిపోయింది, విమానం ఆగిపోయింది అనుకో ఎంత కష్టమైంది. అది ఒక కారు ఆగిపోయింది అనుకో, ప్రైమ్ మినిస్టర్ అది దానికి ఎంక్వైరీ చేస్తారు. ఊరికే ఉండరు, ఎందుకు ఆగిపోయిందో తీసేస్తారు అనమాట. అంత ఇదనమాట. పాపాల దృష్టి తగిలింది అనుకోండి, దిష్టి తగిలింది అనుకోండి, మనలో ఆ విధమైనటువంటి మార్పులు కూడా వస్తాయి. ఇవన్నీ కూడా జరుగుతాయి పాపాల దిష్టి తగిలితే. అప్పుడు దీనికి ఏం పరిష్కారము అని ఆలోచిస్తారు. దీనికి ఏం పరిష్కారం అంటే, ఎవరైనా సంకష్ట చతుర్థి చేసి ఉంటే వాళ్ళు దీన్ని ముట్టుకోవడం వల్ల ఈ విమానం వెళ్ళిపోతుంది, ఖచ్చితంగా వెళ్ళిపోతుంది అని చెప్తారండి. అప్పుడు మాత్రమే ఉపవాసం ఉందంట. ఉపవాసం ఉండి నెక్స్ట్ డే భోజనం చేసిందంట. సో ఆ రోజు సంకష్ట చతుర్థి చేసినట్టే. ఎందుకంటే మనం పూజ చేయకపోయినా పూజా విధానాన్ని మనం పాటిస్తే ఖచ్చితంగా మనం సంకష్ట చేసినట్లే. ఆమెను తీసుకుపోతున్నారంట గణేష్ దూతలు. మరి అప్పుడు సైనికులందరూ వచ్చి చూస్తారంటే ఆ శవం వస్తుందంట. ఏమయ్యా ఏం కారణము అని అడిగిందంట. అడిగితే ఈమె నిన్న సంకష్ట చతుర్దశి రోజు ఉపవాసం చేసింది, గణేషుని యొక్క భక్తిరాలు కూడా ఈమె, ఈ రోజు చనిపోయింది, ఆమెను తీసుకుపోతున్నాము అంటే సైనికులు ఈ శవాన్ని మాకు కంపల్సరీ ఎందుకంటే వినాయకుడు ఎలాంటి వాడంటే ఏదైనా తప్పు చేసినప్పుడు వాళ్ళు తీసుకుంటే ఆయన సంతోషిస్తాడు. ఒకసారి బాగా కుడుములు తిరిగిపోతూ ఉంటే చంద్రుడు నవ్వుతాడు, పొట్ట పగిలిపోయిందని. తర్వాత చంద్రుడు వచ్చి క్షమాపణ చేస్తుంది.